తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణం తర్వాత స్వామివారి దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించారు. అవి పూర్తి కావస్తున్నాయి. ఈ నెల 14న పూర్తి కాబోతున్నాయని, ఆ తర్వాత ఈ నెల 19 నుండి 23 వరకు వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 19 నుండి 23 వరకు శ్రీ నరసింహ హోమాన్ని నిర్వహించి 23న మహాకుంభ సంప్రోక్షణ తర్వాత స్వామివారికి అంకితం చేస్తారని యాదగిరిగుట్ట దేవాలయ ఎండోన్మెంట్ అధికారి భాస్కరరావు తెలిపారు. ఇప్పటి వరకు గోపురం బంగారు తాపడానికి 68 కిలోల బంగారాన్ని వినియోగించడం జరిగిందని, ఇది భారతదేశంలో అతిపెద్ద విమాన గోపురంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుండి విరాళాలు అందజేసిన వారికి ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నట్టుగా, అలాగే భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని దేవాలయ మాడవీధుల్లో కింద ప్రత్యక్ష ప్రసారానికి ఎల్ఈడీ స్క్రీన్స్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఎండోన్మెంట్ అధికారి భాస్కరరావు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి గోవిందా. శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన గోపురం పనులు దాదాపుగా పూర్తయిన స్టేజ్లో పూర్తయ్యాయి. దాదాపుగా 14 కల్లా మొత్తం పూర్తవుతుంది. దానికి సంబంధించి ఈ నెల 19 నుంచి 23 వరకు ఈ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని వేద పండితులు ముహూర్తంగా నిర్ణయించారు. 19 నుంచి 23 మధ్యలో 5 రోజులు నరసింహ హోమం జరిపి 23 ఉదయం 11:54 మహాకుంభ సంప్రోక్షణ ద్వారా స్వామివారి విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేస్తారు. ఆ రోజు భక్తులెల్లరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం బంగారం 68 కేజీల బంగారాన్ని ఉపయోగించాం ఈ పనుల కోసం. అదేవిధంగా ఇది పంచతల గోపురం, 50.5 అడుగుల ఎత్తులో ఉన్న గోపురం. భారతదేశంలో అతిపెద్ద విమాన గోపురం ఇదే. ఇది స్వామివారు వెలిసిన మూలవరుల వెలిసిన కొండకు కరెక్ట్గా పైన ఉంటుంది ఈ విమాన గోపురం. దీన్ని ఈ సమయంలో మనందరం ఉన్నాం, ఈ విమాన గోపురాన్ని ఆవిష్కరించే సమయంలో మనందరం ఉన్నాం కాబట్టి వీలు చూసుకొని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. దేవస్థానం తరపున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మేము ప్రణాళికలు తీసుకున్నాము జిల్లా కలెక్టర్ గారి సహకారంతో. ఆ రోజు 4 మాడ వీధుల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎల్సీడీ అరేంజ్ చేసి లైవ్ స్ట్రీమింగ్ ఇస్తాము. డైరెక్ట్గా చూసే వాళ్ళకి డైరెక్ట్గా కనబడుతుంది. కొండ మీద రాలేని వాళ్ళకి కింద కూడా బస్టాండ్లో, కమాన్ దగ్గర, మిగతా వ్రత మండప ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత శ్రీ వనమామలై పీఠాధిపతి శ్రీ శ్రీ పరమహంస వనమామలై మధురకవి రామానుజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ హోమము మరియు మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. వారు 40 ఏళ్ల తర్వాత యాదగిరిగుట్టకి మేం చేస్తున్నారు వశిష్ఠులతో సహా. వారి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఈ క్రతువు మొత్తం కూడా పూర్తి చేస్తాము. అదేవిధంగా వచ్చిన భక్తుల కోసం మంచినీళ్ళు సౌకర్యం ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాము. పరిశుభ్రంగా ఉండేట్టు శానిటేషన్ సిబ్బందిని కూడా ఎక్కువ మందిని నియమించుకుంటున్నాము. అదేవిధంగా వచ్చిన భక్తులకి ఆ రోజు 1,00,000 మంది వరకు ఉచితంగా పులిహోర వితరణ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే సామాన్య భక్తులు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి తప్పక పాత్ర కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ విమాన గోపురానికి దేవస్థానం డబ్బులే కాకుండా చాలామంది వితరణశీలు డొనేషన్స్ ఇచ్చి ఉన్నారు. అట్లా డొనేషన్లు ఇచ్చిన అందరినీ కూడా మేము లేఖల ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. మీ ఇచ్చిన డొనేషన్ తోటి విమాన గోపురం పూర్తి చేశాం. అదేవిధంగా దేవస్థానం డబ్బులు కూడా కొన్ని ఉపయోగించాం కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా లేఖలు రాస్తున్నాం.
అందరినీ గౌరవించుకుంటాం. కాబట్టి ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూల నుంచి, దేశం నలుమూల నుంచి కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.